ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ లుంబిని. మేనిఫెస్టేషన్ ఏదైనా కోరుకుంటే మేనిఫెస్ట్ చేస్తే అవుతుంది. ఇప్పుడు మేనిఫెస్ట్ చేసుకోండి, ఏదో ఒక రోజు తప్పకుండా అవుతుంది. ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి, మేనిఫెస్టేషన్ కున్న పవర్ ఏంటి, వాట్ ఈస్ ద బెస్ట్ వే? సో లెట్స్ డిస్కస్. ఈ రోజు మనతో జాయిన్ అవబోతున్నారు స్నేహ వేమూరి గారు, ప్రముఖ ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్, డెంటిస్ట్ అండ్ ఆల్సో మోటివేషనల్ స్పీకర్. హలో మ్యామ్. హలో. సో ఒకప్పుడు ఏదన్నా అనుకుంటే మనసులో గట్టిగా అనుకో అయిపోతుంది అనేవాళ్ళు, దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకునేవాళ్ళు, ప్రేయర్ చేసేవాళ్ళు. ఇప్పుడు మేనిఫెస్టేషన్ అనేది ఎక్కువగా పాపులర్ అవుతుంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ మేనిఫెస్టేషన్ అండ్ వాట్స్ ద బెస్ట్ వే టు డీల్ విత్ ఇట్? సో మేనిఫెస్టేషన్ అనేది ఈ మధ్య చాలా వరకు అందరూ కూడా చేస్తున్నారు. అండ్ ఎట్లా అంటే చాలా వరకు ఇట్లాంటి వీడియోస్ వచ్చాయి. అంటే ఇది చేస్తే మేనిఫెస్ట్, మీరు అనుకున్నది మేనిఫెస్ట్ అయిపోతుంది, మీరు ఇది ఒక్క టెక్నిక్ వాడండి మేనిఫెస్టేషన్ అవుతుందని చాలా వచ్చేసాయి. అండ్ ఆల్సో వాట్ ఈస్ దిస్, ఇది స్టిక్ ఏంటి ఈ మధ్య ఎక్కువగా స్టిక్ విరిచి అది ఒక్కొక్కరిది ఒక్కొక్క టెక్నిక్. ఒక్కొక్కరిది కొంతమంది కార్డ్స్ అంటారు, కొంతమంది అలా అంటారు, కొంతమంది రాయండి అంటారు, ఓకే పేపర్లో రాయండి అప్పుడు మీకు మేనిఫెస్ట్ అవుతుంది. సో దే ఆర్ సో మెనీ టెక్నిక్స్. కానీ ఏంటంటే యోగాలో ఒక మంచి టెక్నిక్ చెప్పారు, ఓకేనా, మేనిఫెస్టేషన్ది. సో మేనిఫెస్టేషన్కి మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఫోకస్. మీరు ఏదైతే, ఇది జాగ్రత్తగా వినండి, మీరు ఏదైతే ఫోకస్డ్గా అండ్ విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్ అండ్ ఫుల్ సిన్సియారిటీ, ఇది గుర్తుపెట్టుకోండి, ఫుల్ కాన్సన్ట్రేషన్ ఫుల్ సిన్సియారిటీతో ఏదైతే మీరు జరగాలని కోరుకుంటారో అది యూనివర్స్ మీకు కంపల్సరీ జరిగేటట్టు చేస్తుంది. ఇది చాలా ఇన్సిడెంట్స్లో జరిగింది. ఇప్పుడు మీరు చూసుకోండి, లైక్ మన ఓల్డెన్ స్టోరీస్లో ఇప్పుడు మనకి రాక్షసులు కానీ డీమన్స్ కానీ అంత ఘోరమైన తపస్సు ఫోకస్ చేసేవాళ్ళ, అయినా కూడా వాళ్ళ ఆలోచన బ్యాడే, వాళ్ళు కోరుకునేది బ్యాడ్, కానీ అయినా కూడా ఎందుకు వాళ్ళకి అంటే అది పవర్ వచ్చేదో జరిగేది? ఎందుకంటే వాళ్ళంత ఫోకస్డ్గా, అంత కాన్సన్ట్రేటెడ్గా, అంత సిన్సియర్గా, అంటే వాళ్ళ థాట్కి వాళ్ళు సిన్సియర్ ఉండేవాళ్ళు, వాళ్ళ విష్ ఏదైతే వాళ్ళు కోరుకుంటారో దానికి వాళ్ళు సిన్సియర్గా వాళ్ళంత తపస్సు చేసేవాళ్ళు. సో అందుకనే అది దేవతలు కూడా దిగొచ్చి బ్రహ్మదేవుడే అది ఓకే డన్ అని ఇచ్చేసేవాళ్ళు వాళ్ళకి పవర్ కదా. దానివల్ల వాళ్ళు చాలా డిస్ట్రక్షన్ చేశారు, అది వేరే విషయం. కానీ అక్కడ మెయిన్ థింగ్ ఏంటి? సిన్సియారిటీ అండ్ ఫోకస్. బట్ ఇంత అంటే కొంతమంది అనుకుంటారు కదా, ఇది లాజికల్, మనం అనుకుంటే ఎట్లా అయిపోతుంది, మనం చేస్తే కదా అవుతుంది అని అనుకుంటారు. ఆ డౌట్ వల్లే జరగదు. ఎప్పుడైతే మీకు డౌట్ ఉంటుందో, అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుతుందా లేదా అనే డౌట్ ఉంటుందా, జరగదు. మీకు 100% ష్యూర్ ఉండాలి జరుగుతుంది అంటే జరుగుతుంది. మీరు ఈవెన్ ఇమాజిన్ కూడా చేసుకోవాలి అది జరిగినట్టు. అంత ఫోకస్డ్గా, అంత సిన్సియర్గా మీకు బిలీఫ్ ఉంటే అప్పుడు అది కంపల్సరీ యూనివర్స్ మీకు మేనిఫెస్ట్ చేస్తుంది. సో నేను మీకు ఈరోజు ఒక సింపుల్ యోగాలో టెక్నిక్ చెప్తా. హౌ టు అంటే ఫస్ట్ మనం ఆ ఫోకస్ రావడానికి మనం ఏం చేయాలి అంటే, ఫోకస్డ్గా మనం అసలు కాన్సన్ట్రేట్ చేసి మనం కోరుకుంది అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలో నేను చెప్తా. సో ఫస్ట్ ఏం చేయాలంటే, మనకి ఇన్ జనరల్ ఫోకస్ రావాలి అంటే మన ముక్కు ఉంటుందా, ఈ ముక్కు పైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ నాసికాగ్ర దృష్టి. ఓకే నాసికాగ్ర దృష్టి అంటారు. ఓకే దీంతో పాటు నాసికాగ్ర వాచిక, నాసికాగ్ర దృష్టి అందరు చెప్తారు, నాసికాగ్ర వాచిక అనేది నేను మీకు చెప్తాను కొత్తది. సో ఈ రెండు కలిపి చేస్తే మీరు అనుకున్నది మేనిఫెస్ట్ అవుతుంది. చేద్దామా? యా. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే, మీ ఐస్ని మీ నోస్ టిప్ దగ్గర తీసుకురండి. ఓకే ఇన్హేల్ ఫస్ట్ మంచిగా ఇన్హేల్ చేయండి, ఎక్సేల్ చేయండి స్లోగా, అండ్ మీ ఐస్ని మీ నోస్ టిప్ దగ్గర తీసుకురండి. తీసుకొని వచ్చి ఇప్పుడు మీ టంగ్ని రైట్ సైడ్ బ్యాక్ టీత్ వెనక్కి తీసుకెళ్ళండి. రైట్ సైడ్ బ్యాక్ టీత్ వెనక్కి మీ టంగ్ని తీసుకెళ్ళాలి. ఓకేనా? ఇలా చేసి మీరు అనుకున్నది అంటే, ఇప్పుడు మీ ముక్కు పైన ఫోకస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఈ ఆజ్ఞాచక్రం ఇక్కడ ఉంటుంది, ఇక్కడ మెయిన్గా మన ఆజ్ఞాచక్రం ఇక్కడ ఉంటుంది, ఇది ప్రెషర్ పాయింట్ అనమాట. ఓకేనా?
సో మీరు ఎప్పుడైతే ఇక్కడ ముక్కు సెంటర్లో ఇక్కడ టిప్ ఆఫ్ ద నోస్ దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తారో అప్పుడు ఇక్కడ ప్రెషర్ పడుతుంది. ఆ ప్రెషర్లో అప్పుడు ఏం చేయాలి అంటే ఫోకస్ బాగా పెరుగుతుంది ఫస్ట్. ఆ ఫోకస్ పెరిగినప్పుడు అప్పుడు మీరు అనుకున్నది మైండ్లో తెచ్చుకోవాలి. మీకు ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరికని మైండ్లో తెచ్చుకోవాలి. తెచ్చుకొని దాని గురించి ఆలోచించాలి, నాకు ఇది కావాలి అని. తర్వాత స్లోగా ఏం చేయాలంటే మీ టంగ్ని రైట్ సైడ్ బ్యాక్ టీత్ వెనక్కి తీసుకెళ్ళి పెట్టాలి. అండ్ హోల్డ్. ఎంత టైం? మీరు 1, 2, 3 seconds 4 మీరు ఎంత టైం మీరు ఫోకస్ చేయగలుగుతారో అంత సేఫ్ చేయండి. ఇలా చేసి మీరు అనుకున్నది అంటే మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆర్ మీకు ఏదైతే కోరిక ఉందో ఇది చేసినప్పుడు ఏంటంటే కంప్లీట్ ఫోకస్ ఉంటుంది. ఓకే, మీరు ఇంకా వేరే ఆలోచనలు రావు. మీరు చూడండి ఇట్లా ఫోకస్ చేసినప్పుడు మీకు వేరే ఆలోచనలు రావు. లేకపోతే మామూలుగా కూర్చున్నప్పుడు మీకు చాలా ఆలోచనలు ఒక్కసారే మీ బ్రెయిన్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు మీరు ఏమైనా కోరుకున్నారనుకోండి, అప్పుడు అది లైక్ ఇట్ విల్ నాట్ బి ఫోకస్డ్ ఆర్ కాన్సన్ట్రేషన్తో ఉండదు. మీరు ఇలా చేసి మీరు ఎప్పుడైతే కోరుకుంటారో అప్పుడు కంపల్సరీ ఆ ఫోకస్ వల్ల ఏమవుతుందంటే ఈ ఆజ్ఞ చక్రం పైన ప్రెషర్ పడి మీరు అనుకున్నది మేనిఫెస్ట్ అవుతుంది. ఓకే, ఇది ఇంకొక వే, బెస్ట్ వే. ఇది యోగిక్ వే. ఎన్నో ఇయర్స్ నుంచి యోగాలో చెప్పారు ఇది చేస్తే మీకు కంపల్సరీ మీరు అనుకున్నది జరుగుతుంది అని చెప్పారు. మీరు చేస్తారా ఇది? అంటే చూడండి నేను నేర్పిస్తాను అండ్ ఆల్సో ఐ డూ ఇట్. ఇప్పుడు మీకు ఏదైనా కరెక్ట్ వేలో జరగాలి, మేనిఫెస్ట్ అవ్వాలి అండ్ వితౌట్ డిస్టర్బెన్స్ మీరు ఫోకస్ చేసి కోరుకోవాలి అనుకుంటే జస్ట్ డూ దిస్. జస్ట్ సింపుల్ టెక్నిక్. ఇలా ముక్కు చివర కాన్సన్ట్రేషన్ పెట్టాలి. సో 2 eyes ఇలా మీకు సెంటర్లో వస్తాయి అండ్ దెన్ ఇక్కడ మీకు ఫోర్ హెడ్ పైన ప్రెషర్ పడుతుంది. ఈ ప్రెషర్ పడినప్పుడు ఫోర్ హెడ్ పైన కరెక్ట్గా ప్రెషర్ పడినప్పుడు ఇక్కడ ఏదైతే ఐ ఉందో థర్డ్ ఐ స్పాట్ అంటారు దీన్ని, ఆర్ ఆజ్ఞా చక్రం స్పాట్ అంటారు. ఈ ఆజ్ఞా చక్రం స్పాట్ పైన ప్రెషర్ పడడం ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ప్రెషర్ పడినప్పుడు ఫస్ట్ మీరు కోరికని మైండ్లో తెచ్చుకొని కోరుకోండి. తర్వాత స్లోగా టంగ్ని థర్డ్ మోలార్ వెనకాల రైట్ సైడ్ థర్డ్ మోలార్ వెనకాల తీసుకెళ్ళండి. జస్ట్ సైడ్కి రైట్ సైడ్ బ్యాక్. ఓకేనా? వెనక్కి తీసుకెళ్ళాలి టంగ్ని. ఎంత వెనక్కి తీసుకెళ్ళగలిగితే అంత కరెక్ట్గా వస్తుంది. ఓకే, అది తీసుకెళ్ళి అలా హోల్డ్ చేయండి. మీరు చేసి చూడండి, రోజుకి 2 times అయినా ఇట్లా చేసి చూడండి. మీకు కంపల్సరీ మీరు అనుకున్నది మేనిఫెస్ట్ అవుతుంది. రైట్, పర్ఫెక్ట్. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ టైం.